పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. వరుస విమాన ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా హైదరాబాద్ కర్ణాటకలోని హుబ్లీ విమానంలో ఇటువంటి ఘటనే చోటు చేసుకుంది. సాంకేతిక లోపం, ప్రతికూల వాతావరణం కారణంగా విమానం 4 గంటల పాటు గాల్లోనే చక్కర్లు కొట్టింది. ప్రయాణికులు భయంతో వణికిపోయి హాహాకారాలు చేస్తూ ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ గడిపారు. గమ్యానికి చేరుకున్న తర్వాత ల్యాండింగ్కు ఆటంకం ఎదురయ్యింది. కానీ చివరకు విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. అక్కడ సురక్షితంగా దిగడంతో ప్రయాణికులు బతుకు జీవుడా అంటూ బయటపడ్డారు. ఫ్లై 91 ఎయిర్లైన్స్ కు చెందిన IC3401 విమానం శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు హుబ్లీకి బయలుదేరింది. ఇది షెడ్యూల్ ప్రకారం సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకు హుబ్లీ చేరుకోవాల్సి ఉంది. కానీ గమ్యానికి కొద్ది దూరంలో ఉండగా ఆ విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో ల్యాండింగ్ ను పైలట్లు నిలిపివేశారు. 4 గంటల పాటు అది గాల్లోనే చక్కర్లు కొట్టింది. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చి సురక్షితంగా విమానం దిగేలా చూసేందుకు ప్రయత్నాలు చేశారు. ఆ సమయంలో విమానం ముండగోడ్, దావణగెరే, శివమొగ్గ ప్రాంతాల్లోనే చక్కర్లు కొట్టింది. సమస్య కొలికి వచ్చి ల్యాండింగ్ కు ప్రయత్నిస్తుండగా హుబ్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ప్రతికూలత ఏర్పడడంతో పైలట్లు అప్రమత్తమయ్యారు. చివరకు ఏటీసీ సూచనల మేరకు విమానాన్ని వెనక్కి మళ్లించారు. బెంగళూరులోనే కెంపెగౌడ ఇంటర్నేషనల్ విమానాశ్రయానికి మళ్లించి రాత్రి 7 గంటల 30 నిమిషాలకు అక్కడ సురక్షితంగా దించారు. గాల్లో విమానం 4 గంటలకు పైగా నిలిచిపోవడంతో ప్రయాణికుల ప్రాణాలపై ఆశలు కోల్పోయారు. కన్నీళ్లు పెట్టుకుంటూ కాపాడమంటూ దేవుణ్ణి వేడుకున్నారు. విమానం బెంగళూరుకు చేరుకోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురైనా క్షేమంగా దిగడంతో ఊపిరి పీల్చుకున్నారు. భద్రతా కారణాలతోనే బెంగళూరుకు మళ్లించినట్టు విమానయాన సంస్థ తెలిపింది. వారిని తరలించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు పేర్కొంది. అయితే ప్రాణభయంతో దేవుడా నువ్వు దిక్కంటూ ప్రయాణికులు కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ಏನಂದಿದ್ದೀವಿ we rest assured we will not attempt in case the weather is marginal, and if required we will be diverting, but we still have another 30 to 45 minutes of endurance, and